హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ. యానం ఎర్రుపాలెం. సీతాయమ్మ పెళ్లిలో సుబ్బాయమ్మ ఒక్కటే ఏడుపు. చెల్లెలి పెళ్ళి ఎంత బాగా చేస్తున్నారు, నాకేమో దొంగతనంగా పెళ్లి చేసి పారేశారు, ముద్దు లేదు ముచ్చట లేదు అంటూ గొడవ మొదలుపెట్టింది. సుబ్బాయమ్మ మొదలుపెట్టేసరికి ఆ విధంగా దొంగ పెళ్ళిళ్ళు చేసుకున్న మరో 4-5 అమ్మాయిలు చేస్తున్న పని ఆపేసి ముక్కు చీదుకుంటూ ఏడుపులు మొదలుపెట్టారు. అందరి బాధ ఒక్కటే, చక్కగా ఘనంగా పెళ్లి జరగలేదు, ఎక్కడో పొరుగురు తీసుకుపోయి తూతూ మంత్రంగా కానిచ్చేశారు పెళ్ళి. కొత్త పరికిణి అయినా కొనలేదు, నగల మాటే లేదు అంటూ గొడవ పెట్టేశారు. ఆ పెళ్లిలోనే కాదు, ఊళ్ళో ఏ ఇంట్లో పెళ్ళైనా కొంతమంది తమ పెళ్లి గుర్తు చేసుకుని కుయ్యో మొర్రోమంటూ ఏడవడం పెద్దవాళ్ళు కల్పించుకొని అప్పటి పరిస్థితులను బట్టి అట్లా చేయాల్సి వచ్చింది. మీరంటే మాకు ప్రేమ లేకనా, లేక గతి లేక చేశామా? అయినా అయిపోయిన పెళ్లికి బాజాలని ఎప్పుడో జరిగిన విషయానికి ఇప్పుడు ఏడుస్తారా? శుభమా అని పెళ్లి జరుగుతూ ఉంటే ఏడుపేమిటి, ఆపండి అని గట్టిగా మందలించేవారు. నిజమే, శుభకార్యం జరుగుతుండగా ఏడవడం మంచి పద్ధతి కాదు. కానీ వాళ్ళలా ఏడవడానికి పెద్ద కారణమే ఉంది. అప్పుడెప్పుడో చాలా ఏళ్ల కిందట ఒక పద్ధతి ఉండేది. వాళ్ళ ద్వారా వినటమే తప్ప నేను ఎరుగను. నేనేమిటి, నా తలకాయ్, మా అమ్మకే తెలీదు. అమ్మ కంటే వయసులో 10 ఏళ్లకు పైగా పెద్దదైన మా అమ్మ పెళ్ళి అలా దొంగతనంగా జరిగిందట. 1930 దశకంలో శారదా యాక్టు అమల్లోకి వచ్చింది. బాల్య వివాహాలు చేయటం చట్టరీత్యా నేరం. 14 సంవత్సరాలు నిండితే గాని ఆడపిల్లలకి పెళ్లి చేయకూడదు. అప్పట్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేయటం సాంప్రదాయం. అట్లా చేయకపోతే అందరూ వాళ్ళను వెలివేసినంత పని చేసేవారట. అందుకే చిన్న వయసులోనే, అంటే 8-9 ఏళ్లకే పెళ్లి చేసేసేవారు. అటు చట్టం, ఇటు సాంప్రదాయం, ఈ రెండిటికీ మధ్య నలిగిపోయి ఏం చేయాలని ఆలోచించి ఒక మార్గం కనిపెట్టారు. యానం ఎర్రుపాళెం బ్రిటిష్ ప్రభుత్వం వారివి కావు, ఫ్రెంచ్ వారివి. అక్కడ శారదా యాక్ట్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసి వచ్చేవారు. ఇప్పుడు అన్నవరంలోలాగా పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే యానం ఎర్రుపాలెం కిటకిటలాడిపోయేవట. 4 వస్తే వండి పెట్టే పూటకూలయిళ్ళు, మంత్రాలు చదివే బ్రాహ్మలు, మేలగాళ్ళు అందరూ ఉండేవారట. చట్టవిరుద్ధమైన దొంగ పెళ్లి కాబట్టి చుట్టాలు మాత్రం వెళ్ళేవారు కాదు. పిల్లలను వెంట పెట్టుకొని వీళ్ళు 4, పిల్లాడిని వెంట పెట్టుకొని వాళ్ళు 4, అంతే. వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేసి మళ్ళీ విడివిడిగా ఎవరితోన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవారట. తిరుగు ప్రయాణంలో వధూవరులకు కాళ్లకు పారాణి, మొహాన కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క ఆనవాలు కూడా లేకుండా సబ్బుతో 1కి 10 సార్లు తోమేవాళ్లట. పసుపు తాడు, నల్లపూసలు కనిపించకుండా జాకెట్ లోపలికి వేసి పిన్నిసులు పెట్టేవాళ్ళంట. తిరుగు ప్రయాణంలో ఎవరు ఏమడిగినా నోరు విప్పి మాట్లాడొద్దు అని వధూవరులకు గట్టిగా హెచ్చరించేవారట. అటువంటి పెళ్లిళ్లకి గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం ఏమీ ఉండేవి కాదు. ఊళ్ళో తమ ఇళ్లలో 5 రోజులు జరగాల్సిన పెళ్లి అరపోట్లో అయిందనిపించుకుని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి చట్టం అట్లాగే ఉన్నా పట్టించుకోవడం మానేసి వారి ఇష్టానుసారం పెళ్లిళ్ళు చేయడం మొదలుపెట్టారు. కొంతకాలం మాత్రమే జరిగిన యానం ఎర్రుపాళెం పెళ్లిళ్లకు సాక్షిగా పాపం కొంతమంది ఆడపిల్లలకు ఏ ముద్దు ముచ్చట లేకుండా పెళ్ళైపోయింది. వాళ్ల మనసుల్లో ఆ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. నాకు బుద్ధి తెలిసేసరికి అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు అమ్మమ్మలైపోయారు. మా అమ్మకు ఎర్రుపాలెంలో అయింది పెళ్ళి. తన పెళ్ళి అలా క్లుప్తంగా జరిగిందని ఆ అమ్మకు ఏ బాధ ఉండేది కాదు. పెళ్ళి అట్లా అయితేనే సంసారం సజావుగా సాగిందిగా అనేది. ఆ వివరాలు అడిగి తెలుసుకుందామని, అమ్మ నీ పెళ్ళి ఎలా జరిగిందో వివరంగా చెప్పు అన్నాను. ఏమోనే, నాకు బాగా చిన్నతనం, రైల్లోనో బస్సులోనో అదేదో ఊరు వెళ్ళాం. రాత్రిపూట పెళ్ళయింది. నేను నిద్రపోతూనే ఉన్నాను, మళ్ళీ తిరిగి వచ్చేసాను, లీలగా గుర్తు అని చిద్విలాసంగా సమాధానం చెప్పింది మా అమ్మ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.